హాయ్! ఈరోజు మనం మైసూర్ పప్పుని టమాటా ఎలా వండాలో మీకు చూపిస్తా. ఇప్పుడైతే మనం కడాయిలు పెట్టుకొని సరిపడంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి మంచిగా ఎల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడైతే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఏగినాక పసుపు వేసుకొని కలుపుకోవాలి. పప్పును మనం కడుక్కొని వేసుకుందాం. ఇప్పుడు పప్పు వేసుకొని మనం కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం. అంతా కారం వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకొని టమాటా మంచిగా ఉడికే వరకు కలుపుకొని మూత పెట్టుకుందాం. మనమైతే ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని సరిపడా అన్ని వాటర్ పోసుకొని కలుపుకున్నాం. కలుపుకొని మూత పెట్టుకున్నాం. ఒకసారి మూత తీసుకొని కలుపుకున్నాం. సరిపడంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని కూడా మనం కలుపుకున్నాం. ఇప్పుడైతే మనం మూత తీసుకొని కొత్తిమీర వేసుకుందాం. కలుపుకోవాలి. మైసూర్ పప్పు అయితే ఇప్పుడైతే అయింది. కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన టమాటా పప్పు అయితే రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.